హాయ్ 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 యా నా పేరు రమ్య, హైదరాబాద్లో ఉంటాను. సో 2022లో నాకు మెడిటేషన్ పరిచయం అయింది. మెడిటేషన్ మన లైఫ్కి ఎంత యూజ్ అవుతుంది అనేది నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తాను. నేను మెడిటేషన్కి రాకముందుకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి నా లైఫ్లో. అంటే సొసైటీ అనేటప్పటికీ మనము చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. యూత్ వాట్ ఎవర్ అది ఎడ్యుకేషన్ తరపు నుంచి జాబ్స్ అండ్ ఎలాంటిదైనా మనము చాలా ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ నేను ఎలా బిఫోర్ మెడిటేషను ఆఫ్టర్ మెడిటేషను అనేది నేను ఎలా చేంజ్ అయ్యానని చెప్తాను. సో నాకు బిఫోర్ మెడిటేషను అసలు ఎవరు ఏమన్నా చాలా ఎక్కువ తీసేసుకునేదాన్ని, మనసుకి తీసేసుకొని ఫీల్ అయిపోవడము, అలా ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని సంథింగ్ ఇలా ఉండడం. సో అదేమీ కాదు, జస్ట్ మనము నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మెడిటేషన్ తర్వాత నాలో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. అంటే నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను. ఎందుకు చేయగలను? నాకు ఆ మెడిటేషన్ ఎంత పవర్ అంటే, మనము మెడిటేషన్ స్టార్టింగ్లో అందరూ 5 minutes 10 minutes చేస్తారు, కానీ యాక్చువల్గా మనము మన ఏజ్ ఎన్ని మినిట్స్ ఎంత ఉందో అన్ని మినిట్స్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం కదా. అలా నేను స్టార్టింగు 3 hours 4 hours అంటే కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత 3-4 hours వన్ సిట్టింగ్ కూర్చొని మెడిటేషన్ చేసేదాన్ని. సో అలా చేయడం వల్ల మనకి స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఆ స్టెబిలిటీ, ఆ నెమ్మదత్వం, ఆ పేషెన్స్ అనేది మనకి మెడిటేషన్ ద్వారానే వస్తుంది. సో అంతకుముందు మెడిటేషన్లో నాకు స్టెబిలిటీ ఉండేది కాదు. అంటే నేను సీరియస్ అయిపోవడము, నా నోటికి ఏది వస్తే అది మాట్లాడేసేదాన్ని. సో ప్రతిదానికి కాళ్ళు దూగుతాం అన్నట్టు ఉంటుంది మన పొజిషను. బట్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, ఎప్పుడైతే మనము బుక్స్ చదువుతామో, ప్రతి నాలెడ్జ్ కూడా మనము చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. సో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మనకి వెళ్తుంది మెదడుకి. అదే బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉంటుంది, ఎవరేది చెప్పినా మనకి ఎక్కదు. ఏం చెప్తున్నా వాళ్ళని చాలా తక్కువగా చూస్తాము, మీరు చెప్పేదేంటి అన్నట్లుగా నెగ్లెక్ట్గా మాట్లాడతాం. సో అవన్నీ కూడా నేను చాలా చేంజెస్ చేసుకున్నాను. అలా చేసుకుని ఇప్పుడు నా పొజిషను, నా లైఫ్ స్టైలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆఫ్టర్ మెడిటేషను ఎక్సలెంట్ అనమాట. అంటే మనము ఈ సొసైటీలో ఏవైతే ఎదుర్కొంటున్నామో యూత్, ఎస్పెషల్లీ యూత్, ఒక్కటే చెప్తున్నా, ఎవ్వరు మాటల్ని మనము మనసుకు తీసుకోకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అనేవాళ్ళు చాలా అంటూ ఉంటారు. బట్ మనం అవి తీసుకున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా డౌన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనల్ని మనం కించపరుచుకొని, మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాము, మనం ఏం సాధించలేము అనుకుంటాం. సో అలాంటివన్నీ కూడా పోతాయి ఈ మెడిటేషన్ ద్వారా. సో నేను ఈ మెడిటేషన్లో చాలా బుక్స్ చదివాను. అండ్ ఎస్పెషల్లీ యూత్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది నేను రెండు చెప్తాను. సో ఒకటేనండి, లైఫ్ అంటే నో వరీ నో హరీ. వరీ ఉండొద్దు, అలాగే హరీ ఉండొద్దు. మనం ఇక్కడ లైఫ్ తీసుకోవడానికి వచ్చాము. సో మనకి ఏ విధంగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఏమనుకుంటాం అంటే ప్రతిదీ అచీవ్ నేను ఈ గోల్ పెట్టుకున్నాను, ఆ గోల్కి అచీవ్ అవ్వాలంటే నేను చాలా దానికోసం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లేకపోతే అది చేయడానికి మనం రాత్రి కూడా నిద్ర లేకుండా చాలా కష్టపడుతూ ఉంటాం. సో మనం ఆల్రెడీ ఒక డిజైన్తో ఈ భూమి మీదకి వచ్చాము, సమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాము, మనం ఒక ప్రణాళికతో వచ్చాము. వాట్ ఎవర్ మన ప్రయత్నం మనది కానప్పుడు జస్ట్ లీవ్ ఇట్, అంతే. అది అయిపోవాలి అనేది వేరు. మనం ట్రై చేసాము, కాలేదన్నప్పుడు ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వేరేది ఏదైనా ఉంది ఇంకోటి. సో ఆ విధంగా మనము ప్రతి విషయాన్ని కూడా సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి, కానీ హార్డ్గా వెళ్ళిపోకూడదు దేనికి కూడా. మైండ్ని మనము ఏం చేస్తూ ఉంటామో ఎక్కువ వరి ఇచ్చేస్తాం దానికి. జస్ట్ మనము భూమి మీద మనకి జీవించడానికి వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా సరదాగా యాక్సెప్టెన్సీలో ఉంటూ, అండ్ దెన్ ప్రతి ఒక్కరితో ఒక చిరునవ్వు. ఇక్కడ ఎంతమంది మార్నింగ్ లేసి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని నవ్వుకుంటారు? ఎవరైనా ఉన్నారో నవ్వుకునే వాళ్ళు?
మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకొని మీ సెల్ఫ్ని లవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారా? హేట్ చేసుకునేవారా? ఓకే, హేట్ చేసుకునే కానీ అది ప్రాబ్లం కాదు. బట్ హేటింగ్లో కూడా మిమ్మల్ని మీరు హేట్ చేసుకుంటున్నారు కదా, అదే గొప్ప. అంటే ఎదుటోళ్ళు హేట్ చేసుకునే కంటే కూడా మీరు మిమ్మల్ని హేట్ చేసుకుంటున్నారు, అది ఇంకా హ్యాపీ, ఇంకా ప్రాబ్లమే ఉండదు అసలు. సో ఆ విధంగా ఏంటంటే లైఫ్ని ఎక్కువ వరీ చేసేసుకోవద్దు, హరీ అయిపోవద్దు. సింప్లిఫైజ్గా మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ ఏజ్తో తేడా లేకుండా ప్రతి ఒక్కరితోని స్నేహభావంతో ఉండండి. మనం ఈ ఏజ్ వాళ్ళు అయితేనే మనం వీళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళతో కలివిడిగా ఉండొచ్చు, మింగిల్ అవ్వచ్చు కాదు. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. ఎవరి దగ్గర ఏ నాలెడ్జ్ ఉంటుందో మనకు తెలీదు. సో అందుకోసము ప్రతి ఒక్కరితోని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం కోసము, అండ్ దెన్ మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఒకరు అభివృద్ధి కోసం తోడ్పడుతూ మంచిగా లైఫ్ని అయితే లీడ్ చేయండి. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్.